హ్యాపీ బర్త్డే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాన్వీస్ ఫ్యామిలీ. ఇప్పుడు హెల్మెట్ పెట్టేసుకొని మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? మీ కృష్ణ బ్రిడ్జ్ చూపించడానికి. బాగుంది కదా, కృష్ణ రివర్లో వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట, అందుకే అలా ఉంది. కాదు, మేము వచ్చింది బిగ్ సీకి. మా ఆయనకి బర్త్డే గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి విజయవాడ షాపింగ్కి వచ్చామన్నమాట. మా డాడీని తీసుకొని వచ్చాను నేనైతే, ఎందుకంటే నేనేం తీసుకొని వెళ్ళలేను కదా, తన గిఫ్ట్ కోసం తన్నే తీసుకొని పోలేను కాబట్టి మా నాన్నతో వచ్చాను నేను. ఇక్కడ నేను ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా, ఏదో కవర్ చేస్తున్నా వీడియో తీసుకుంటా. ఇది నేనైతే తీసుకున్న ఫోన్ మా ఆయనకి గిఫ్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఫోన్ని నేనే ఓపెన్ చేస్తాను. వాళ్ళు ఓపెన్ చేస్తుంటే నేను ఓపెన్ చేస్తాను అని నేను చెప్పలేదు, కానీ వాళ్ళే నా మొహం చూసి మీరే ఓపెన్ చేయండి అని వాళ్ళే వీడియో తీస్తామన్నారు. కానీ మా డాడీ తీసాడు వీడియో అయితే. ఆయన ఏంటంటే మా డాడీ గుర్తుంచుకోవడానికి ఆయన్ని కూడా క్యాప్చర్ చేసుకున్నాడు అనమాట. సో ఇదైతే నేను తీసుకున్న మొబైల్ ఆయన కోసం. మా డాడీ జాగ్రత్తగా దాన్ని డిక్కీలో దాచిపెట్టేస్తున్నాడు. తర్వాత వినయ్ కోసం నేను షర్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాను. హ్యాపీ బర్త్డే అని రాస్తావా? సరే అయితే రాయి. సో మా అబ్బాయికి అయితే వాళ్ళ నాన్న అంటే అమితమైన ప్రేమ, అందుకని హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పేసి రాస్తా అన్నాడు. దాని కింద ఒక హార్టు, మళ్ళీ ఐ లవ్ యూ అని రాసి మళ్ళీ దాని పక్కన హార్టు, ఇటు పక్కన హార్టు, కింద హార్టు వేసాడు. నేను ఒక హార్ట్ వేయరా అంటే వాడు 4 వేసుకున్నాడు. ఎందుకంటే వాడికి ఇష్టమైన సాంగ్ కూడా నాన్న నువ్వు నా ప్రాణం, ఆ సాంగ్ అనమాట. అందుకే యాక్చువల్లీ మేమైతే పడుకున్నాము, అక్కడ గుసగుసలాడుతున్నాం అనమాట. నేను మహి వెళ్దాంపా కేక్ తీసుకొద్దామని. సో మేమైతే కేకు స్నో అన్నీ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాం అనమాట. ఆ తర్వాత మహిగాడు కొన్ని అడిగాడు వాళ్ళ నాన్న. ఇచ్చావా? అడుగు, సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా అని అడుగు. అడిగావా? అయ్యాడంట. సో ఇదే అనమాట నేను మా ఆయన కోసం తెప్పించిన కేక్. అయితే నాన్న మిస్టర్ బి అని ఎందుకు రాసాము అంటే నాన్న అని ఎందుకు రాసాము అంటే మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వినయ్ చేసుకునే ఫస్ట్ బర్త్డే కాబట్టి నాన్న అని రాపించాం అనమాట. మిస్టర్ వి అంటే నేను పిలుచుకునేది కాబట్టి వి అనేది రాపించుకున్నాను అనమాట. బాబోయ్ నా మీదకి వచ్చేసేది అన్నట్టు పెట్టాడు మా మహిగడ ఎక్స్ప్రెషన్, అందుకే అది మళ్ళీ సపరేట్గా పెట్టాను అనమాట. మా సాన్వి ఎక్స్ప్రెషన్ కూడా అలానే ఉంది, మా అమ్మ ఇదేదో వెలిగించారు ఇల్లు అన్నట్టు. సో స్నో అయితే మహి కొడతా అన్నాడు, కానీ వాడి వల్ల కావట్లేదని మేమే కొట్టేసుకున్నాం. తర్వాత మళ్ళీ తీసుకున్నాడు కొడతానని, అలా బలం ఉపయోగించి కొట్టాడు. తర్వాత రాస్తాను నేను కొంచెం అని చెప్పేసి రాస్తున్నాడు అనమాట. కేక్ ఎందుకు కనపడట్లేదు అంటే మేము కెమెరా సెట్ చేసినప్పుడు మేము అందరం పడుతున్నాంలే అని అనుకున్నాము, కానీ కేక్ పడలేదని వీడియో చూసాక అర్థమైంది, అందుకని కేక్ పడలా. ఇది మహి ఇచ్చిన హ్యాపీ బర్త్డే అని నాన్న అని రాశాడు కదా, సో వాళ్ళ నాన్నకైతే ఇచ్చాడు అనమాట. మళ్ళీ హార్ట్ షేప్ ఒకటి చూపించాడు. తర్వాత మళ్ళీ కేక్ పూస్తాను, స్నో పూస్తాను అంటున్నాడు. సో సాన్వి పాప కూడా కేక్ తినింది అండ్ వాళ్ళ నాన్నకి పెట్టింది. ఇలా వినయ్ కేక్ అయితే కట్ చేశాడు. ఇప్పుడు మనం గిఫ్ట్ తీసుకొచ్చాం కదా, ఆ గిఫ్ట్ ఇద్దాం. కళ్ళు మూసుకోమని చెప్పి మా మహిగాడు చూసారా పక్కన ఎలా చేస్తున్నాడు. వాడికి తెలియదు, ఎందుకంటే వాడికి చెప్పామని వాళ్ళ నాన్న చెప్పేస్తాడు. ఇప్పుడు విని థ్రిల్ ఫీల్ అయ్యాడు అనమాట. ఫస్ట్ చూడంగానే షాక్ అయ్యాడు అసలు, ఎందుకంటే తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. మా మహిగాడు కూడా షాక్ అయ్యాడు, ఎందుకంటే నాకు కొత్త ఫోను, నా పాత ఫోన్ పనిచేయట్లేదు అని అంటున్నాడు. మహిగాడికి ఆల్రెడీ ఒక ఫోన్ ఉంది, నా ఫోనే పాత ఫోన్ వాడికి ఇచ్చాం అనమాట. వాడు ఉపయోగించుకుంటున్నాడు, కానీ ఇప్పుడు ఉపయోగించుకోవాలంటే కొత్త ఫోన్ కావాలంటే వాడికి కూడా. ఫోన్కి బడ్స్ కూడా వచ్చినాయి. సరే బడ్స్ అన్న తీసుకుంటానులే అని బడ్స్ తీసుకున్నాడు ఆడైతే. సాన్వి కూడా తీసుకుంటుంది, నేను కూడా చూస్తానని. మా సాన్వి పబ్ చూసారా నాకేంటి గోళ అన్నట్టు ఆవలించుకుంటుంది, నిద్ర వస్తుందని. అప్పటికే 12:45 అయిపోయింది అనమాట టైం అయితే. సో ఫస్ట్ సెల్ఫీ అయితే క్యాప్చర్ చేసుకున్నాం మేము, ఫోన్ కొన్నాం కాబట్టి. సో ఫస్ట్ సెల్ఫీ అయితే తీసుకున్నాం అనమాట, ఫోన్లో ఫస్ట్ పిక్. సో తర్వాత బడ్స్ కూడా చూసారనమాట. సో విని ఫీలింగ్స్ అయితే చెప్తున్నాడు ఈ ఫోన్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ గిఫ్ట్ ఇస్తారని. నేను ఏదో జస్ట్ నార్మల్గా ఏదో షర్ట్ అని ఏదైనా ఇస్తారేమో అని అనుకున్నాడు అంట తను. ఎప్పుడు 2 షర్ట్స్ ఇవ్వడం అలవాటు కాబట్టి 2 ఇచ్చాం మేము. పెట్టుకోమ్మా పెట్టుకో, నీకు ఏది బాగా నచ్చింది? 2 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
నీకు నచ్చిందా? బాగా నచ్చిందా? పండుగ చేసుకో అయితే. మా సానమ్మ కూడా చాలాసేపు ఆడుకుందనమాట. తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు దాకా ఆవులు ఇచ్చింది, నిద్ర వచ్చినట్టు చేసింది, కానీ తర్వాత చాలాసేపు నవ్వుకుంటూ ఆడుకుంది. అనుకోలేదా? ఇప్పుడు ఆడెళ్ళిపోతున్నాడు. సో మేమైతే ఇంకా మార్నింగే లేచాం అనమాట. నలుగురు రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసి అయితే టెంపుల్కి వెళ్ళాము. నేను వెన్ని కోసం పొంగల్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట పూజకి. సో తులసి చెట్టు దగ్గర ఫస్ట్ పూజ చేశాడు, అండ్ తర్వాత ఇంట్లో కూడా పూజ చేశాడు అనమాట. దీపారాధన చేసి ప్రసాదం పెట్టి కాయ కొట్టాడు అనమాట. బేసిక్గా అయితే అసలు చేయడు, కానీ బర్త్డే రోజు మాత్రం ఖచ్చితంగా చేయిస్తానమాట. నువ్వే చేయాలి ఈరోజు పూజ అని చెప్పి. సో అందుకని పూజ అయితే చేస్తాడు. ప్రతి బర్త్డేకి తనే చేస్తాడనమాట పూజ. వీటి రోజులు అయితే పొరపాటును కూడా చేయడు అసలు. నేను పూజ చేస్తే ఏదో దండం పెట్టుకుంటాడు అంతే. బర్త్డే రోజు మాత్రం ఇంకా ఊరుకోమని చెప్పి ఖచ్చితంగా పూజ చేస్తాడు. మా శాన్వి పాప అయితే చక్కగా రెడీ అయిపోయి కూర్చొని మా మహిగాడు వాచ్ కొరుక్కుంటాము. మా మహిగాడు కూడా రెడీ అయ్యాడు, ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు, అందుకే వాడిని పట్టలేదన్నమాట. సో ఇలా అయితే కాయ కొట్టేశాడనమాట. కాయ కొట్టాక హారతి ఇచ్చాక మేమైతే గుడికి బయలుదేరాము. మా మహిగాడు ఇప్పుడు వస్తాడు హారతి తీసుకోవడానికి. ఇంకా అది హారతి తీసుకోవడానికి వచ్చాడు. తర్వాత నేను శాన్వి బాబుకి ఇచ్చి ఆ తర్వాత నేను కూడా హారతి అయితే తీసుకున్నాను. తర్వాత మేము ఇంకా టెంపుల్ స్టార్ట్ అయ్యాం అనమాట. టెంపుల్కి ఎక్కడికి వెళ్ళాము అంటే పానకాల స్వామి గుడికి అయితే వెళ్ళాం అనమాట. వినయ్ ప్రతి బర్త్డేకి కూడా మేము పానకాల స్వామి గుడికే వెళ్తాము. సో అందుకని ఈ బర్త్డేకి కూడా పానకాల స్వామి గుడికి వెళ్ళాము. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. వర్షం పడేలా అని అనిపించింది, కానీ మేమైతే ముందు జాగ్రత్తగా రెయిన్ కోట్లు కూడా తీసుకొని వెళ్ళాం, కానీ వర్షం అయితే అస్సలు పడలేదు. ఎప్పుడు రెయిన్ కోట్ తీసుకెళ్ళి వర్షం ఖచ్చితంగా పడదు, అలానే ఈసారి కూడా పడలేదు. సో పానకాల స్వామి గుడికి ఏంటంటే ఘాట్ రోడ్ కదా, ఘాట్ రోడ్ మీద నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఇలా ఘాట్ రోడ్ మీద నుంచి వెళ్తూ ఉన్నాం అనమాట మేము. తర్వాత వ్యూ అంతా నేను చూపించడానికి చాలా ట్రై చేశాను, కానీ పిల్లలతో అంత కుదరలేదు. సో పార్కింగ్ కొంచెం గుడికి కొంచెం ముందు పెట్టారనమాట. అటు పక్కకు కూడా ఉంటుంది పార్కింగ్. ఇదేంటంటే శని ఆదివారాలు మాత్రమే దీంట్లోంచి ఎలా అంట. మాకు తెలియదు ఫస్ట్ లోపలికైతే అట్లా వెళ్ళాం, కానీ అట్లా వెళ్ళకూడదు, శని ఆదివారాలు మాత్రమే అటువైపు అని చెప్పారు. సో అందుకని మళ్ళీ మేము వెనక్కి వచ్చి ఈ లైన్లో అయితే నుంచున్నాం ఉచిత దర్శనానికి. బట్ పిల్లలతో అమ్మో ఇంతసేపు అయితే ఉండలేములే, శాన్వి పాప మహి అసలు ఉండలేదని చెప్పి మేమైతే 200 టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం అన్నమాట. 200 టికెట్ అయితే అసలు జస్ట్ 4-5 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. తర్వాత మళ్ళీ అర్చన్ టికెట్ కూడా తీసుకోమన్నారు. మాకు తెలియక ఆ 100 రూపీస్ టికెట్లోనే అంతా అయిపోయిద్దేమో అని అనుకుని లోపలికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే లేదు అర్చన్ టికెట్ మళ్ళీ తీసుకొని రావాలి, పానకం టికెట్ తీసుకొని రావాలంటే మళ్ళీ బయటకు వచ్చేసరికి ఆయన ఎవరో కొంచెం హెల్ప్ చేశారనమాట. ఒక ఆమె ఆయన హెల్ప్ చేశారు కాబట్టి మేము మళ్ళీ 200 టికెట్లోనే వెళ్ళి తీసుకోగలిగాము. లేకపోతే అదంతా తిరిగి వెయిట్ చేసి రావాల్సి వచ్చేది, పానకం దొరికేది కాదు మాకు. కానీ ఏదో పానకాల స్వామి నరసింహ స్వామి హెల్ప్ చేసినట్టు దొరికిందనమాట. ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం.